ఈసారి నవరాత్రులు కానీ దసరా పండగ బతుకమ్మ ఇవన్నీ నాకు ఎందుకు అంత స్పెషల్గా అనిపించలేదు స్టార్టింగ్లో. అసలు మా ఊరికి వెళ్ళకపోవడం వల్లనో దేని వల్లనో కానీ సడన్గా నాకు దసరా రోజు కొంచెం ఎందుకో మూడ్ చేంజ్ అయింది. ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చి ఎగ్జాక్ట్గా 2023లో అప్పటికే మా మ్యారేజ్ ఒక 3.5 years అవుతుంది. అప్పటికి ఇంకా 2 miscarriages తర్వాత ఇంకా అదే దసరా రోజే ఒక 2 days తర్వాత ఇంకా నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. ఆ రోజు నాకు కొంచెం ఎట్లనో ఉండే దసరా రోజు. ఇంకా ఆ రోజు కూడా మధ్యలోనే వచ్చేసిన నేను. 2 daysకి చూస్తే పాజిటివ్ వచ్చింది. సేమ్ అది ఎందుకు స్పెషల్ అనిపించింది ఇప్పుడు అంటే నాకు ఈసారి దసరా ఆ టైంకి ఇంకా కొన్ని వీక్స్లో ఇంకో బేబీ బయటికి వచ్చేస్తుంది. అప్పుడేమో మా చిన్నోడు కడుపులోకి వచ్చిండు ఆ దసరాకి. ఈ దసరాకి ఇంకా కొన్ని వీక్స్లో ఈ బేబీ ఇంకా బయటికి వచ్చేస్తుంది అనే న్యూస్ కొంచెం ఎందుకో స్పెషల్గా అనిపించింది నాకు.